కేదార్నాథ్ అంటేనే ఓ మార్మిక స్థలి. ఏదో ఉంది కేదార్నాథ్ గుడిలో. ఆ నిర్మాణంలో, ఆ సన్నిధిలో మనకు అర్థం కాని మిస్టరీ. ఎస్, భారతీయ వాస్తు పరిజ్ఞానం మన గుళ్ల నిర్మాణంలో ఉంది. వందల ఏళ్లు అలా చెక్కు చెదరకుండా ఉన్న బృహదాలయాలు ఎన్నెన్నో. ప్రత్యేకించి కేదార్నాథ్ ఎవరు నిర్మించారనే వివరాలే సరిగ్గా తెలియవు. 8వ శతాబ్దం అంటుంటారు. అంటే ఈ గుడి వయసు 1200 ఏళ్లు దాటి చెక్కు చెదరకుండా నిలిచిన మన ఓల్డ్ ఆర్కిటెక్చర్ నాలెడ్జ్ కి శిఖరమెత్తు ప్రతీక. అసలు ఆ గుడి నిర్మాణ స్థలమే ఓ మిస్టరీ. దాన్ని ఎందుకు ఎంచుకున్నారు? అప్పటి నిర్మాణ స్థపతులు అనేది మిస్టరీ. ఈ రోజుకు అది గుడి నిర్మాణానికి ప్రతికూలమైనదే. ఒకవైపు 22,000 అడుగుల ఎత్తులో కేదార్నాథ్ కొండ, మరోవైపు 21,600 అడుగుల ఎత్తులో కరచ్ కుండ్, మూడో వైపు 22,700 అడుగుల ఎత్తులో భరత్ కుండ్ ఉన్నాయి. ఈ 3 పర్వతాల గుండా ప్రవహించే 5 నదులు మందాకిని, మధుగంగా, చిర్గంగా, సరస్వతి, స్వరందరి. చలికాలంలో విపరీతమైన మంచు కురిసే చోటు, వర్షాకాలంలో నీరు అతి వేగంతో ప్రవహించే ప్రదేశం అది ప్రవాహిస్థలి. ఈ రోజుకు మనం అక్కడికి వాహనాల్లో వెళ్లలేం. మరి అంతటి ప్రతికూల పరిస్థితుల్లో ఎలా కట్టారు? కేదార్నాథ్ దేవాలయంలోని రాళ్లపై లిగ్నోమాటిక్ డేటింగ్ పరీక్షను నిర్వహించినప్పుడు దానిలో 14వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం మధ్యకాలం వరకు ఆలయం పూర్తిగా మంచుతో కప్పబడి ఉందని పరీక్షలో తేలిందట. అయినా సరే గుడి చెక్కు చెదరలేదు. 2013లో కేదార్నాథ్ను తాకిన విపత్కర వరద చూశాం కదా. సగటు కంటే 375% ఎక్కువ వర్షపాతం నమోదైంది. చాలా మంది మరణించారు. పలు పరిసర గ్రామాలు దెబ్బతిన్నాయి. మన ఎయిర్ ఫోర్స్ దాదాపు 1,00,000 మందిని రక్షించింది. అంతా అతలాకుతలం. ఆ వరదలు తగ్గిన తర్వాత చూస్తే 1200 సంవత్సరాల తరువాత ఆ ప్రాంతంలోనికి బయట నుండి తరలించబడిన ప్రతిదీ తుడుచుకు పెట్టుకుపోయింది. ఒక్క నిర్మాణం కూడా నిలబడలేదు. కానీ ఈ ఆలయం మాత్రం ఓ స్థిర శిఖరంలా నిలబడే ఉంది. అంత దృఢమైన కట్టడం మన వాస్తు జ్ఞానం. కేదార్నాథ్ ఆలయాన్ని ఉత్తర దక్షిణగా నిర్మించారు. దేశంలోని దాదాపు అన్ని దేవాలయాలు తూర్పు పశ్చిమ దిశలో ఉంటాయంటారు. అన్ని గుళ్లలాగే దీన్ని నిర్మించి ఉంటే ఇలా ఉండేది కాదేమో. అందరికీ ఆశ్చర్యం ఏమిటంటే గుడి నిర్మాణానికి ఉపయోగించిన రాయి అక్కడ లభ్యమయ్యే రకం కాదు. ఎక్కడి నుంచి తెచ్చారు, అక్కడికి ఎలా తెచ్చారు, ఎలా పేర్చారు అనూహ్యం. సిమెంట్ అప్పటికీ లేదు సరే, కానీ అనేక గుళ్లకు వాడిన పద్ధతి కాకుండా ఆస్టర్ పద్ధతి వాడినట్టు చెబుతారు. పుష్కరం క్రితంలో వరదల్లో ఓ మహత్తు తెలిసిందే కదా. ఓ పెద్ద బండరాయి ప్రవాహంలో కొట్టుకొచ్చి సరిగ్గా గుడి వెనుక ఆగిపోయి వరద ప్రవాహం గుడికి తగలకుండా అడ్డుపడింది. తనను తాకి వరద ఇరువైపులా చీలి గుడికి ఏ నష్టం రాకుండా కాపాడింది. అందుకే అనేది కేదార్నాథ్లో ఏదో ఉంది. మనకు అంతుపట్టనిది, మనం నమ్మనిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.